అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 215వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, ఇందులో ముఖ్యంగా గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, భగవంతుని యొక్క ప్రేమికులు, భగవంతుని యొక్క సత్యమైన పరిచయాన్ని అర్థం చేసుకోవాలనే దృఢ విశ్వాసంతో వింటున్నటువంటి అందరికీ కూడా నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ముందు మాటగా మనము ఆధ్యాత్మికము, ధార్మికము, ఆధ్యాత్మికము ధార్మికానికి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ముఖ్యంగా ఆధ్యాత్మికంలోనండి భగవంతుడు మనకి ఒక సత్యమైనటువంటి మార్గాన్ని చూపించి, మీరు ఈ మార్గంలో నడవండి, మీరు ఈ మార్గంలో నడిచినట్లయితే మీ జీవితము సర్వాంగ సుందరంగా తయారవుతుంది, శ్రేష్టంగా అవుతుంది. శ్రేష్టంగా అవడం అంటే ఏంటి? శ్రేష్టంగా అవడం అంటే వర్తమాన జీవితము సుఖంగా, శాంతిగా, ఆనందంగా, ప్రేమమయంగా, పవిత్రంగా, శక్తిశాలిగా, అర్థమైందండి, ఆ విధంగా ఉంటుంది. మరి తదుపరి జీవితం కూడా అనేక జన్మలు మనం శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనం పొందుతాము. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. అంటే ఏంటి? ఆధ్యాత్మికం మనకు మార్గాన్ని చూపిస్తుంది. ఆధ్యాత్మికం మనల్ని మన చేత చేయిస్తుంది, పురుషార్థం చేయిస్తుంది. నువ్వు ఈ విధంగా నడువు అంటే మనకేం చెప్పుకున్నాం ఇప్పటిదాకా? నీవు శరీరము కాదు. ఇది ఆధ్యాత్మికత అంటే ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం. ఇది అర్థమైందండి. ఆధ్యాత్మికం అన్న పదము ఉచ్చరించినటువంటి వారు చెప్పవలసిన విషయం ఏంటి? మనము మూల స్వరూపములో శరీరాలు కాదు. గుర్తుపెట్టుకుని ఇదే భగవద్గీత మూల సిద్ధాంతం అనండి. ఆధ్యాత్మికత అంటే కూడా ఇది. కానీ ఈ రోజున ఆధ్యాత్మికత అన్న పేరు మీద ధార్మిక ప్రసంగాలు వింటున్నాం. ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ధార్మికంగా ఆలోచించామనుకోండి, ధార్మికంలో ఏమనుకుంటారంటే నేను కేవలము ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు చేసుకోవాలి, మిగతాదంతా భగవంతుడు చూసుకుంటాడు. అంటే నా తరపున భగవంతుడు పురుషార్థం చేస్తాడు, నేను చేయక్కర్లే. అర్థమైందండి. ఇదేనమాట చాలా గొప్ప తేడా అండి ఇది. మనం ఏమి చేయక్కర్లేదు, కేవలము ఏదైతే శాస్త్రాల పేరు మీద లేక ధర్మస్థ ఈ విధంగా పెద్దవాళ్ళు, విశిష్ట వ్యక్తులు ఏ విధంగా అయితే చెప్తున్నారో అవన్నీ వింటే చాలు, ఆచరణ చెయ్యవలసిన అవసరము లేదు. చాలా గొప్ప తేడా అన్నమాట ఇది. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? నేను ఆచరించే విధానం చెప్తాను, కానీ ఆచరణ చేయవలసింది నువ్వే. అదే ఎంత ఎంత బ్రహ్మాండమైన తేడా ఉంది చూసారు అక్కడ. చాలా ముఖ్యమైన తేడా. మరొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు మామూలుగా మనం అందరినీ కూడా ఏం చేస్తుంటామండి? పెద్దవాళ్ళని గౌరవించండి అంటారు, లేకపోతే గురువులని గౌరవించండి అంటారు. అర్థమైందండి. అదేవిధంగా అందరినీ గౌరవించండి అంటారు. ప్రతి ఒక్కరిని గౌరవించండి, సాటి మనిషిని గౌరవించండి. గౌరవం అనేది మనం ఇవ్వాలి అంటున్నారు. ఆధ్యాత్మిక మనకి ఏం చెప్తుందంటే నువ్వు గౌరవాన్ని ముందుగా ఇవ్వాలి. ధార్మికం ఏం చెప్తుంది అంటే నీవు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. అంటే ఎంత తేడా ఉందో చూడండి. ఆధ్యాత్మికంగా బాగా నిండుగా ఉన్నటువంటి వ్యక్తి అందరినీ బాగా నవ్వుతూ పలకరిస్తాడు, ప్రేమతో పలకరిస్తాడు, స్వచ్ఛమైన హృదయంతో పలకరిస్తాడు, సత్యమైనటువంటి విధానంలో సహాయం చేద్దాము, సాటి మనిషి పరమాత్మ సంతానము అన్నటువంటి భావనలో ఆ విధంగా ఆ యొక్క నడవడిక మారిపోతుందండి. ఆధ్యాత్మికత అంటే ఆత్మ చింతన, నేను ఆత్మని అన్న దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి వాళ్ళు, ఆత్మ అనుభవం చేసేటువంటి వాళ్ళు, ఆత్మ యొక్క ఉనికి అంటే అస్తిత్వాన్ని కనిపెట్టి అస్తిత్వాన్ని అనుభవం చేసేటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారండి? నిండుగా ఉంటారు. ఎందుకంటే ఆత్మలో అనేక దివ్య గుణాలు, దివ్య శక్తులు భగవంతుడి చేత ఆ విధంగా భగవంతుడు అక్కడ ఆత్మలో నిక్షిప్తం చేయడం జరిగింది. అవి అనుభవంలోకి వస్తాయి.
భగవంతుడు ఇచ్చినటువంటి గుణాలు అనుభవంలోకి వచ్చాయనుకోండి, వర్ణనాతీతం అన్నమాట. దానిని ఏమంటారంటే అతీంద్రియ సుఖము అంటారు. అతీంద్రియ సుఖము. ఇది అనుభవం లేనటువంటి వాళ్ళకి, దివ్య గుణాల అనుభవం లేదు, ఈ అతీంద్రియ సుఖం అనేది అనుభవం లేనటువంటి వాళ్ళు ఈ సుఖము కానీ శాంతి కానీ ఇంద్రియాల ద్వారా వెతుక్కుంటారు. ఇంద్రియాలు భౌతికము, ఆధ్యాత్మికము అభౌతికము. ఇదన్నమాట విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే ఇక్కడ మనము ఇంద్రియ సుఖాలు అంటే ఫలానా పని చేస్తే మనకి దొరుకుతుంది, అర్థమైంది. ఫలానా సినిమాకి వెళితే ఈ సుఖము దొరుకుతుంది, ఫలానా వాళ్ళందరూ కూడా నన్ను గౌరవిస్తే ఇది నేను సుఖము దొరుకుతుంది. ఇవన్నీ ఈవెంట్స్ మీద, సర్కమస్టాన్సెస్ అంటారు, పరిస్థితుల మీద ఆధారపడి ఉన్నటువంటి సుఖము కానీ శాంతి కానీ. ఎందుకంటే ఆంతరికంగా మనకి, అందుకనే ఇంద్రియ సుఖము, అతీంద్రియ సుఖము, ఆధ్యాత్మికము, ధార్మికము. అర్థమైందండి. చాలా గొప్ప గొప్ప విషయాలు అన్నమాట. మనం ధార్మికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా అర్ధరహిత వాదనలు వినిపిస్తారండి. అర్ధరహిత వాదనలు. బుద్ధి నేత్రము దేని కొరకు తెరుచుకుంటారు అంటే, మీరు చెప్పింది తప్పు, మేము చెప్పింది కరెక్టు అని అది ప్రూవ్ చేయడానికి వాదిస్తారు. ఇది ధార్మికంలో ఎక్కువ జరుగుతుంది. ఆధ్యాత్మికంలో పరస్పరము గౌరవించుకుంటామండి. ఆధ్యాత్మికంలో కొన్ని లక్షల మంది ఉన్నాం. అమెరికా వెళ్ళినా కూడా అందరూ కూడా నన్ను ఆ విధంగా హౌ ఆర్ యు బ్రదర్, ఓం శాంతి ఇలాగ పలకరిస్తారు. కానీ ఆర్గ్యుమెంటేటివ్ గా ఉండదు. ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మికతలో సత్యం ఉన్నది, ఆధ్యాత్మికతలో తర్కం ఉన్నది, ఆధ్యాత్మికతలో అంధవిశ్వాసము కాదు, మూఢ విశ్వాసము కాదు, ఇంగిత జ్ఞానం ఆధారంగా. అర్థమైందండి. పెద్దగా అకాడమిక్ జ్ఞానం లేకపోయినా, ధార్మిక శాస్త్రాల యొక్క పరిజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా ఆధ్యాత్మికము చాలా సులభంగా కేవలం ఆత్మానుభవం చేయడానికి ప్రతినిత్యము ఒక 5 నిమిషాలతో ప్రారంభించండి. మీరు 5 నిమిషాలతో ప్రారంభించండి. నేను ఒక ఆత్మస్వరూపాన్ని, భృకుటి మధ్యలో మెరిసే నక్షత్రాన్ని, నేను ఈ యొక్క శరీరానికి యజమానిని, ఈ యొక్క విద్యుక్త పాత్రని నేను ఆత్మ ద్వారా అభినయిస్తున్నాను. కళ్ళ ద్వారా నేను చూస్తాను, కళ్ళు చూడవు. చెవుల ద్వారా నేను వింటున్నాను, నోటి ద్వారా నేను మాట్లాడుతున్నాను, కాళ్ళ ద్వారా నేను నడుస్తున్నాను, చేతుల ద్వారా నేను పని చేస్తున్నాను. చేతులు నేను వేరు, కళ్ళు నేను వేరు, శరీరము నేను వేరు, నేను ఆత్మని. అదనమాట ఆధ్యాత్మికంలో చాలా సులభంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు భగవంతుడే ప్రత్యక్షంగా మనకి చెప్తున్నాడు కాబట్టి ఏ విధంగా అధ్యయనం చెయ్యాలి, అభ్యాసం చెయ్యాలి, అనుభవం చెయ్యాలి అనేది ఇప్పటి వరకు మనుషుల ద్వారా చెప్పబడలేదు. ఇది ఒక అద్భుతమైనటువంటి, అద్వితీయమైనటువంటి, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక అనుభూతి అండి. ఈ దివ్యమైనటువంటి అనుభూతి మనం పొందాలి. ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఏం చేస్తారు? ధార్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ లేదు. స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఓన్లీ శాస్త్రం ప్రకారంగా ఆర్గ్యుమెంట్స్ ఇస్తారు. దానివల్ల ఏం ఉపయోగం లేదండి. అందుకనే భగవంతుడు కూడా ఏం చెప్తాడు చెప్పండి? భగవంతుడు చెప్పాడు కదా, 4 రకాల వాళ్ళని మీరేం పట్టించుకోకండి అని చెప్పి. అంతే. వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేనటువంటి వాళ్ళు ఎవరండి ఆ 4 రకాల వాళ్ళు? 18వ అధ్యాయంలోని 64వ శ్లోకం మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. 4 రకాల వాళ్ళకి మీరు చెప్పకండి అన్నాడు. 67 ఇది 67 అండి. 18వ అధ్యాయం 67. ఇదం తే న అతపస్కాయ. ఎంత స్పష్టంగా, అంటే ప్రతి యాంగిల్లో మీకు క్లారిటీ చేస్తున్నాడు. అంటే ఆధ్యాత్మికతలో ఎటువంటి ప్రశ్నలు మనకు ఉండవండి. ఎటువంటి ప్రశ్నలు సమాధానాలు లేకుండా ఉండవు. సర్వ ప్రశ్నలకి సంతృప్తికరమైన, సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానాలు లభిస్తాయి. ఏ ప్రశ్నని అడగండి, నేను భగవాను వాసుదారు చెప్తాను. అంటే భగవంతుడు ఎన్ని డైమెన్షన్స్ లో మనకి అర్థం చేయిస్తున్నాడు అంటే, అర్థం ఎందుకు చేయిస్తున్నాడు? ఎందుకంటే వర్తమాన సమయంలో అందరూ కూడా ప్రశ్నార్థకంగా మారారు. కానీ ఆధ్యాత్మికతలో మీరు అనుభూతి చేస్తారు. ఇవన్నీ కూడా అనుభూతి చేస్తారు. కేవలం మీరు చేయవలసిందల్లా ఆధ్యాత్మిక జగత్తులో నేను కూడా అడుగు పెడతాను. ఇదంతేన అతపస్కాయ న భక్తాయ తథాచన శుశ్రూషవే వాచ్యం
నచమాంయో అభ్యసూయతి. ఆఖరిది ఏమన్నాడు? నా యొక్క మహావాక్యాలకు అభ్యంతరము తెలిపేటువంటి వారితో మీరు ఆర్గ్యూ చెయ్యకండి. అవునండి, మంచిదండి, మీ మార్గాన మీరు నడవండి, భగవంతుడు చెప్పిన మార్గంలో మేము నడుస్తున్నాము, మీకు ఇష్టం ఉంటే నడవండి, లేకపోతే ఏమీ లేదు, అయినా మిమ్మల్ని మేము గౌరవిస్తాం. ఎందుకంటే మీరు గుర్తించినా గుర్తించకపోయినా మీరు కూడా పరమాత్మ సంతానం, మాకు సోదరాత్మగా మాకు మీరు సోదరులు అవుతారు. విశ్వమానవ సౌభ్రాతృత్వము అంటే అందులో మీరు ఉన్నారు, నేను. ఆ విధంగా మేము మిమ్మల్ని గౌరవిస్తాం. అంతే, దాంతో ఫుల్ స్టాప్. సో ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది ఎక్కడ మోస్ట్లీ వస్తుంది అంటే ధార్మికంలో వస్తుంది, ఆధ్యాత్మికతంలో రాదండి. అర్థమైందండి? అందులో ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం అనమాట. ఇంకొకటి, ఒక విషయం చెప్పి మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాము. ఆధ్యాత్మికత వర్తమాన జీవితం కొరకు మాత్రమే కాదండి, గుర్తుపెట్టుకోండి. వర్తమాన జీవితం సహజంగానే బ్రహ్మాండంగా ఉంటుంది. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఎందుకంటే భగవంతుడు భవిష్యత్తు గురించి చెప్తున్నాడు. వర్తమాన కాల చక్రము ముగియబోతుంది, ఆఖరి దశలో ఉన్నది, అంతిమ జన్మ, కొంచెము సమయం ఉంది. ఇది అచానక్ అంటాడు. అచానక్ అంటే సడన్ గా ఈ పరివర్తన వస్తుంది. దానికోసము నేను క్వశ్చన్ పేపర్ లీక్ చేశాను, ఆన్సర్ పేపర్ కూడా లీక్ చేశాను. క్వశ్చన్ ఆన్సరు నేను మీకు ఇస్తున్నాను. ఇప్పుడు వర్తమాన సమయంలో నేను ప్రత్యక్షంగా ఇస్తున్నాను. నన్ను మీరు ఆ విధంగా మీరు సంశయించకండి, ఎటువంటి అపోహలు పెట్టుకోకండి అంటున్నారు. సో ఆధ్యాత్మికము భవిష్యత్తు గురించి ఫోకస్ చేస్తే, ధార్మికము 100% ఈ వర్తమానములో నా భౌతిక ఇంద్రియ సుఖాలు, భౌతిక సుఖ సాధనాలు పొందే విధానము, భౌతికంగా కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి, వాళ్ళని ఏ విధంగా నడిపించాలి, ఈ భౌతిక తత్వం మీద, అంటే ఒకే ఒక్క జన్మకి సంబంధించిన విషయాల మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది ధార్మికము. కానీ ఆధ్యాత్మికము పూర్తి కాలచక్రం మొత్తం యొక్క జ్ఞానము, ఆది మధ్య అంతిమ యొక్క జ్ఞానం, పరమాత్మకు ఉన్నటువంటి జ్ఞానము తన సంతానమైనటువంటి ఈ యొక్క బిడ్డలందరికీ ఇస్తున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వాళ్ళకి ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం ఉంటుంది. ఆది అంటే సత్య త్రేతాయుగాలు, మధ్య అంటే ద్వాపర యుగము, అంతిమము అంటే కలియుగం. ఈ 4 యుగాల జ్ఞానం ఉంటుంది. కాబట్టి త్రికాలదర్శులు వాళ్ళు కూడా మాస్టర్ త్రికాలదర్శులు. అర్థమైందండి? అదే విధంగా త్రినేత్రి అంటాడు, అంటే 3వ నేత్రము, ఆత్మనేత్రము, మనోనేత్రము తెరుచుకున్నటువంటి వాడు. బుద్ధి నేత్రము, జ్ఞాన నేత్రం అంటారు, సంస్కార పరివర్తన నేత్రము, పరమాత్మ యొక్క ప్రాప్తి నేత్రం అని కూడా చెప్పచ్చు. ఇక్కడతో మనము ఈ ధార్మికము ఒక 3-4 విషయాలు మనం చర్చించుకున్నాం. మరొక ఎపిసోడ్ లో మరికొన్ని విషయాలు మనం ధార్మికము ఆధ్యాత్మికం మీద మనం తెలుసుకుందాం. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, భగవంతుడు ఈ కర్తవ్యము, ధర్మ సంస్థాపనా కర్తవ్యాన్ని చేస్తున్నారు. అర్థమైందండి? ఆయన ఏమంటున్నారు? నేను చేయవలసిన పని లేదు, కానీ ఎందుకు చేస్తున్నాను? నేను పొందవలసిందంటూ ఏమీ లేదు. నేను ఎందుకు చేస్తున్నాను? నేనేదో పొందాలని చేయటం లేదు. నా బిడ్డలు రాంగ్ రూట్ లో వెళ్తున్నారు, అదే రైట్ రూట్ అనుకుని వెళ్తున్నారు. అర్థమైందండి? ఈ రోజు నేను చూసారా, కొన్ని ఆఫీసుల్లో, నేను అనకూడదు కానీ మీకు కూడా తెలుసు, లంచము తీసుకోకపోతే అక్కడ పని చేయడం కష్టపడుతున్నారు. అర్థమైందండి? ఎన్నో చూస్తుంటే ఇప్పుడు డబ్బు సంపాదన విషయంలో రకరకాల మార్గాలు వెతుక్కుంటున్నటువంటి విషయంలో అత్యధిక సంఖ్యలోని మనుషులు రాంగ్ రూట్ లోనే డబ్బు సంపాదన చేస్తున్నారు. అర్థమైంది? ఇవన్నీ దేనికి చేస్తున్నారు? ఈ వర్తమాన జీవితం సౌఖ్యంగా ఉండాలి. ధర్మ మార్గం తప్పిపోయావు కదా నాయన, నీ వర్తమాన జీవితం భలే, నువ్వు కోట్లు కూడబెట్టుకుంటున్నావు, భలే ఏదో కార్లు కొనుక్కుంటావు, పెద్ద ఇల్లు కొనుక్కుంటావు, పిల్లల్ని పెద్ద చదువులు చదివిస్తావు, మీకు అమ్మాయిలు ఉంటే పెద్ద సంబంధాలు చేస్తావు, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఆత్మశుద్ధి గురించి ఆలోచించట్లేదేమి? చివరికి వెళ్ళిపోయేది ఆత్మ కదా. అంటే ఖాళీగా, బొగ్గులాగా, నల్లగా, తుప్పులాగా ఇటువంటి స్థితిలో ఆత్మ వెళ్ళిపోతే ఇక్కడ అంతిమ ప్రయాణం సౌఖ్యంగా ఉంటుందా? భగవంతుడు అడుగుతున్నాడు. అర్థమైందండి? అందుకని నేను చేస్తున్నాను ఈ కర్తవ్యము. ఒకవేళ నేను చెయ్యకపోతే ఏమవుతుంది? గత ఎపిసోడ్ లో మనం ఒక శ్లోకాన్ని చెప్పుకున్నామండి. ఏమిటో ఒక్కసారి నెమరు వేసుకోండి. ఏమిటంటే ఆ శ్లోకం 3వ అధ్యాయంలోని 22వ శ్లోకం అండి. నమే పార్థాస్తి
నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కంచన. ఈ మూడు లోకాల్లో నాకు ఎటువంటి కర్తవ్యము లేదు. నానవాప్తమవాప్తవ్యం నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అన్నాడు. నేను ఇంకా కొన్ని పొందవలసింది ఉంది, ఇది పొందలేదు, అది పొందాయి, దాని కొరకు నేను వస్తున్నాను అనే మాట కూడా లేదు. ఏమీ లేకపోయినా నేను కర్మలు చేస్తున్నాను అన్నాడు. వర్త ఏవచ కర్మణి అన్నాడు. ఇప్పుడు తదుపరి శ్లోకం తీసుకెళ్తున్నానండి. చాలా అద్భుతం అండి, అమోఘం అండి. 3వ అధ్యాయంలోని 24వ శ్లోకం. 24 కాదు, 23వ శ్లోకం. దాని వరుస క్రమంలోనే ఉన్నటువంటి శ్లోకం. ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి. ఇందులో ఏంటంటాడంటే, నేను చేయకపోతే ఏమవుతుంది, నేను ఎందుకు చేస్తున్నాను అన్నది ఈ ముందు శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకంలో ఏం చెప్తున్నాడు, నేను ఒకవేళ చెయ్యకపోతే ఏమి జరుగుతుంది అని చెప్తున్నాడు. ఈ రోజున భగవంతుడు వచ్చారు అంటే నమ్మరు, కానీ భగవంతుడు అంటున్నాడు నేను ఎందుకు వచ్చానో చెప్తున్నాడు, నేను రాకపోతే ఏమవుతుందో చెప్తున్నాడు. చూడండి ఎంత విచిత్రమో. భగవంతుడు మన పట్ల కాస్త బిడ్డలు పాడైపోతున్నారు, చూడు మనం కూడా పిల్లలు పాడైపోతుంటే మనం ఏదో మనకు ఒక ఉపాయాలు చెప్పి ఈ విధంగా వెళ్ళకురా, అది చేయరా, ఇది చేయరా, ఈ మార్గంలో వెళ్ళు, ఆ మార్గంలో వెళ్ళొద్దు చెప్తుంటాం కదా. తండ్రి బిడ్డల సంబంధం మనం అనుభవం చేయలేదు. పిత అహమస్య జగత మాత, తల్లి తండ్రి మరియు బిడ్డలు. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు, నేను చేయకపోతే ఏమవుతుంది. ఒకసారి శ్లోకాన్ని వినండి. యది హ్యహం యది హ్యహం న వర్తేయం యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతింద్రత అతింద్రితః జాతు కర్మణ్యతింద్రతః మమ వర్తమాన వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఇది శ్లోకం అండి. ఎంత క్లారిటీ ఇచ్చాడంటే నిజంగానండి. సత్యత, భగవంతుడు సత్యం, పరమ సత్యం అనుకోవడం కాదండి, సత్యమైన విషయాలు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోండి. యది హ్యహం అంటే ఏంటి, యది అంటే ఒకవేళ, ఈ అంటే ఏంటి ఏలననా, ఎందువలన చేస్తున్నాను, ఈ అంటే ఇది. యది హి, అహం అంటే నేను, యది హ్యహం నా వర్తేయం, వర్తేయం అంటే చేయడం, నా వర్తేయం అంటే చేయకపోయినట్లయితే, అంటే ఒకవేళ ఈ విధముగా నా కర్తవ్యము లేకపోయినా, నాకే సంబంధము లేకపోయినా, నేను గాని కర్తవ్యం చేయకపోయినట్లయితే నా వర్తేయం. తర్వాత ఏమన్నాడు, జాతు జాతు కర్మణ్య అతంద్రిత అన్నాడు. అతంద్రిత, అతంద్రిత అంటే ఏంటంటే సావధానంగా, అలర్ట్గా, నేను చెయ్యాలి, మీరు చేయకపోయినా నేను చెయ్యాలి. అర్థమైందండి. జాతు, జాతు అంటే ఏంటంటే ఎప్పటికైనా, కర్మణ్య అంటే కర్మ. ఒకసారి చూద్దామండి. జాతు అంటే అది అంటే ప్రతి పదము ముఖ్యం అండి. అప్పుడే మీకు తత్వం మీకు అర్థమవుతుంది. జాతు అంటే ఏమిచ్చాడు, ఎప్పుడైనాను అంటే ఒకవేళ, ఎప్పుడైనా కానీ నేను నా కర్మ చెయ్యకపోయినట్లయితే ఏంటి, సావధానంగా చెయ్యకపోయినట్లయితే ఏమవుతుందన్నాడు. మొదటి 2 పంక్తులు అయిపోయిందా, 3వ పంక్తి 4వ పంక్తి వినండి. మమ వర్తమాన వర్తంతి మనుష్యా పార్థ సర్వశః అన్నాడు. సర్వ మానవాళి ఇప్పటికే కుళ్ళిపోయి ఉన్నారు, ఇప్పటికే రాంగ్ రూట్ లో వెళ్ళారు, ఇప్పటికే దేహాభిమానంలో పూర్తిగా కూరుకుపోయి ఉన్నారు. ఇదే జీవిత లక్ష్యం అనుకుంటున్నారు. ఎన్నెన్ని నికృష్టమైన పనులు, నీచమైన పనులు, పాపభూయిష్టమైన పనులు. అర్థమైందండి. ఈ కామ క్రోధ లోభ మోహ అహంకారాలతో కూడుకున్నటువంటి ఈ విషయ వికారాల వలయములో కూరుకుపోయి చేస్తున్నారు కదా. అటువంటి వాళ్ళని నేను సావధాన పరచకపోయినట్లయితే ఏమైపోతారండి, ఇంకా నికృష్టులైపోతారు. అర్థమైందండి. ఇంకా సత్యయుగం రాదండి. ఇంకా సత్యయుగం ఎక్కడి నుంచి వస్తుంది, కలియుగంలోనే ఇంకా హై డీపెస్ట్ కలియుగంలోకి వెళ్ళిపోతారు. ఇప్పటికే లాస్ట్ స్టేజ్ అంటున్నాడు కదా, కృతయుగం రావలసిందే కదా. నేను కానీ రాకపోయినట్లయితే కృతయుగం అసంభవము. ఒక దైవీ సంస్కారాలతో కూడుకున్నటువంటి మనుషులు వాళ్ళు రాలేరు. అందువలన ఈ యొక్క సంస్కార పరివర్తన కర్తవ్యాన్ని నా భుజం మీద వేసుకొని నేను ప్రత్యక్షంగా సమస్త మానవాళికి నేను ఆదేశిస్తున్నాను. మీ యొక్క మూల స్వరూపాన్ని తెలుసుకోండి. మీరు శరీరాలు కాదు, మీరు ఒక అవినాశి చైతన్య శక్తి, భృకుటి మధ్య మెరిసేటువంటి ఒక నక్షత్రము. ఈ యొక్క ఆత్మ అవినాశి. ఇది
ఈ యొక్క వినాశీ శరీరం యొక్క యజమాని. అర్థమైందండి? నేను చెయ్యకపోతే నా బిడ్డలు ఇంకా కుళ్ళు పనులు చేస్తారు. అలాంటప్పుడు ఇంకేముంది, కాలచక్రం అనేది సత్య త్రేత ద్వాపర కలి ఉంది, కానీ ఒక్క కలి మాత్రమే లేదు కదండి. ఒక్క కలి మాత్రమే ఉంది. కలి నంబర్ 1, కలి నంబర్ 2, కలి నంబర్ 3, కలి నంబర్ 4 అని లేదు కదా. అందువలన నా బిడ్డల్ని ఒక మంచి మార్గంలో పెట్టాలి, ఇంకా పాడైపోకూడదు అని నేనే పర్సనల్ గా వచ్చి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం, సత్యత, తార్కికము మరియు ఇంగిత జ్ఞానము, వీటితో సాధారణ సింపుల్ నాలెడ్జ్, నీవు ఆత్మవి, ఆత్మ తండ్రి పరమాత్మ, రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆత్మ పరమాత్మ కలయిక ద్వారా ఈ యొక్క సంస్కార పరివర్తన జరుగుతున్నది. అందువల్ల నేను చేస్తున్నాను, నా బిడ్డల యొక్క శ్రేయస్సు కోసం నేను చేస్తున్నాను, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అని నేను వాగ్దానం చేశాను నా పిల్లలకి. పిల్లలు కూడా నన్ను పిలిచారు. అర్థమైందండి? భగవంతుడు పతిత పావన, రండి మీరు వచ్చి మమ్మల్ని ఉద్ధరించండి అంటే, మేము పతితులం అయిపోయాము, నీవు సదా పావనుడివి, నీవు వచ్చి మమ్మల్ని ఉద్ధరించు తండ్రి అని పిలిచారు. ఆ పిలుపు మేరకు వారికి నాకు తండ్రి బిడ్డల సంబంధం ఉన్నది కాబట్టి, నా తండ్రిగా నా యొక్క విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చడం కోసం నేను ఈ సృష్టి మీద అవతరించి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నడిపిస్తున్నాను. ఆ విధంగా భగవంతుడు రాకపోతే ఏమవుతుందని ముందుగానే మనకు హెచ్చరిస్తూ, మీరు ఖచ్చితంగా నా మాట వినండి, జీవితాన్ని ఉద్ధరించుకోండి, వర్తమాన జీవితం ఎలాగైనా బాగుంటుంది, భవిష్యత్ జీవితం అద్భుతంగా 3 కాయలు 6 ఏమంటారు, 3 పువ్వులు 6 కాయలు, ఆ విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడుతుంది. ఇప్పుడు ఒక్కసారి భగవద్గీతలో ఇచ్చినటువంటి దీని యొక్క భాష్యం ఏం చెప్పారో చూసి ఈ యొక్క ఎపిసోడ్ మనం ముగించుకుంటామండి. తదుపరి ఎపిసోడ్ లో ఇదే విషయాన్ని, నిష్కామ కర్మ అంటే ఇదండి, ఎటువంటి కోరిక లేదు, ఎటువంటి స్వార్థ బుద్ధి లేదు. ఈ ఫలానా చేస్తే నాకు గుర్తింపు వస్తుంది, ఫలానా విధానంలో వెళితే నాకు ఈ విధంగా ఉంటుంది, పేరు ప్రతిష్ఠ ఏమీ అక్కర్లేదు. తండ్రి బిడ్డల పట్ల ఏ విధంగా బాధ్యతగా మీరు చేస్తుంటారో అదే పని వర్తమానంలో జరుగుతూ ఉంటుందన్న విషయాన్ని విస్మరించకండి. 3వ అధ్యాయంలోని 23 చాలా ఈజీ అండి. కేవలం అంటే సత్యత ఆధారంగా ముందుకెళ్తే చాలు. సత్యత ఆధారంగా ముందుకు వెళ్ళాలి. నేను భగవంతుణ్ణి తెలుసుకోవాలి, బుద్ధినేత్రాన్ని తెరుచుకోవాలి, అంతేనండి. ఒకసారి జాగ్రత్త వినండి. ఏలననా అంటే ముందు శ్లోకానికి లింక్ అనమాట. ఏలననా అంటే ఏ కారణంగా నేను ఆ విధంగా చేస్తున్నానంటే, ఏలననా ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై, ఏమన్నాడు, అతంద్రిత అన్నాడు కదా. అతంద్రిత అంటే సావధానుడనై, అలర్ట్. నేను అలర్ట్ గా ఉంటున్నాను. మనం అలర్ట్ గా లేమండి. మనం ఇల్లు విడిచిపెట్టేసాం. భగవంతుడు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, ఏదో పూజా పురస్కారం చేసుకుంటాను, రామకృష్ణ అనుకుంటాను, అయిపోతుంది, గడిచిపోతుంది. తర్వాత ఏమైతే ఏమైంది, ఇప్పుడున్న జన్మ మాత్రం సార్థకం చేసుకోవాలి, తర్వాత ఏమైపోయినా నాకు అవసరమే లేదు అన్న విధానంలో నడుస్తున్నారు మనుషులందరూ. ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో, కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. అండర్లైన్ చేసుకో. లోకమునకు, ఇక్కడ హిందూ ధర్మానికి అనలేదండి, భారతదేశానికి అనలేదు. లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధముల నా మార్గముని అనుసరింతురు. భగవంతుడు కూడా విచ్చలవిడిగా ఉన్నాడు, ఏం పట్టించుకోవట్లేదు. భగవంతుడే పట్టించుకున్నప్పుడు నేనెందుకు, లెట్ us ఎంజాయ్ అంటూ ఆ విధంగా ఇంకా తప్పుడు పనులు చేసుకుంటూ ఉళ్ళిపోయి జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటారు. ఇప్పటికే భ్రష్టు పట్టించుకున్నారు, ఇంకా ఆ విధంగా అధోగతి పాలవుతారని భగవంతుడు మనకి ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక్కడితో మన చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం, భగవంతుడు ఎందువలన ఈ పనులు చేస్తున్నాడు, మనం కూడా ఏ విధంగా భగవంతుడి మార్గంలో అనుసరించి నిష్కామ కర్మలు మనం కూడా చేస్తే మన జీవితం కూడా భగవంతుడి కర్తవ్యాన్ని సమర్థించే విధంగా ఉంటుంది. మన యొక్క జీవితం సఫలమవుతుంది. నిజంగా మన యొక్క అర్థము పరమార్థము, జీవితం యొక్క లక్ష్యము పరమార్థము కూడా నెరవేరుతుంది. అటువంటి ఆలోచన మనకందరికీ కలుగుతుందన్నమాట. ఈ యొక్క శ్లోకాల ద్వారా పరమాత్మ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ధార్మికము
ఆధ్యాత్మిక మధ్య ఉన్నటువంటి భేదాన్ని కూడా మనం మళ్ళీ చర్చించుకోబోతున్నాం. ఏమండి, అందరికీ నమస్కారము. మరి కలుసుకునేంత వరకు అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.